నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, వృశ్చిక రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి, అలాగే ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఓన్లీ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించిందే కాదు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, అంటే ప్రత్యేకించి కొన్ని సమస్యలకి ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం ద్వారా ఆ సమస్యలు తీరుతాయి, ఏమిటి ఆ సమస్యలు ఇత్యాది విషయాలన్నీ ఒకసారి మీ ద్వారా సార్. తప్పకుండానమ్మా. మనకి కాలపురుష చక్రంలో వృశ్చిక రాశి 8వ స్థానాన్ని తీసుకుంటుంది. అష్టమం బాబోయ్. అంటే అష్టమం చాలా అవసరం కూడా. ఆఫ్ కోర్స్ అష్టం కష్టం కదా సార్. కష్టంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చీకటి లేదనుకోమ్మా, వెలుతురుకి విలువ లేదు. అదే వెలుతురు లేదు, అప్పుడు చీకటికి విలువ లేదు. అంటే ఇందులోంచి అందులోంచి అంటే మంచిలోంచి చెడులోకి, చెడులోంచి మంచిలోకి, అంటే ప్రతిదీ ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుంది జీవితం. కానీ అకల్ట్, మనం దీన్ని అంటే 8th హౌస్ ని అకల్ట్ సైన్స్ గా తీసుకోవాలి. నిగూఢ రహస్యాలని ఛేదించాలి. సార్, కొంతమంది అడుగుతున్నారు, మాకు రాశి తెలీదు, మా నక్షత్రం తెలీదు అని అంటున్నారు. అందుకే సమస్యల గురించి మాట్లాడుతున్నారు. సో ఒకసారి నామ నక్షత్రాల ప్రకారం కూడా చెప్పండి సార్. వృశ్చిక రాశి వాళ్ళు ఏ నామ, అంటే ఫస్ట్ లో 3 చెప్పాము, తర్వాత ఫ్లోలో అంటే ఆ చెప్పే సందర్భంలో ఫ్లో విపరీతంగా వచ్చేస్తుంటది. ఇప్పుడు మనం చాలా తక్కువగా ఫినిష్ చేయాలనుకుంటాం, 10లోనో 8లోనో ఫినిష్ చేయాలనుకుంటాం. కానీ ఒక్కోసారి స్వామి ఆ సంకల్పం, ఆ వాగ్దాటి అలా చాలా స్పీడ్ గా వస్తూ ఉంటుంది. దానివల్ల మనం కొన్ని రాసులు మర్చిపోయినట్టున్నాం. కర్కాటకం, సింహం, కన్య మనం మర్చిపోయినట్టున్నాం. అన్నిదా భావించొద్దు. ఇప్పుడు అంటే అందుకనే తను కష్టాలు కూడా మాట్లాడేస్తుంది. రాసులు, పేర్లు, నక్షత్రాలు పక్కన పెడితే ఈ కష్టం ఉంది, వెళ్ళిపోండి అంతే. అంతే. ఆ కష్టం నుంచి బయటపడడానికి ఏం కావాలి దాన్ని తీసుకోండి. ఇక్కడ మనం వృశ్చిక రాశిని తీసుకుంటే అందులో ఉండేది అనురాధ, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఇందులోకి వస్తాయి. ఇది అష్టమ స్థానం, చీకటి, డార్క్నెస్. జీవితం అగమ్య గోచరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే సహజంగా దీనికి ఆధిపత్యం కుజుడిని తీసుకుంటారు. ఇక్కడ అందులో మనకి గురుడు ఉన్నాడు, నక్షత్రాధిపతి. అలాగే శనీశ్వరుల వారు ఉన్నారు, జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు ఉన్నాడు. అంటే ఆ కలయికలు చూడండి. అక్కడ మామూలుగా అయితే గురుడికి శనికి పడదు, వర్గాలే వేరు, లీడర్స్ వీళ్ళిద్దరు. ఇటు వర్గానికి గురుడు ఆధిపత్యాన్ని తీసుకుంటే, ఒక వర్గానికి శని ఆధిపత్యాన్ని తీసుకుంటారు. వీళ్ళిద్దరూ అసలు పడని వాళ్ళు. అక్కడ నక్షత్రాలు ఎందుకు ఇచ్చారు? మీకు మకరంలో గురుశనులు కలిస్తే అది దాన్ని ఏమంటారు, నీచభంగ రాజయోగం. అంటే స్వక్షేత్రాల్లో ఆ ఇంట్లో ఆ గ్రహంతో పాటు శత్రువు ఏమైనా ఉంటుంటే దానికి రాజయోగం కింద కూడా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు అక్కడ మళ్ళీ మనకి శనికి మిత్రుడే బుధుడు, కానీ గురుడికి కాదు. అంటే దాంట్లో ఏదో నిగూఢ రహస్యం ఉంటుంది. అది మనం ఈ ఆస్ట్రాలజీ మీద రీసెర్చ్ చేసిన అవగాహన ఉన్న వాళ్ళు బాగా చెప్పగలుగుతారు. కానీ ఇక్కడ మనం దీన్ని అష్టమ స్థానాన్ని తీసుకుంటే మన జీవితాల్లో సడన్ గా ఏ చిన్న ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే సర్జరీస్ అయిపోతుంటాయి. ఆయుష్ స్థానం కూడా కదా అష్టమం, ఆయుష్ స్థానం. అది ఇక దాంతో ఇంకా జీవితం అయిపోయింది. అండ్ ఆ చీకట్లోంచి బయటికి రాగలిగితేనే భాగ్యంలోకి, పుణ్యస్థానంలోకి వెళ్ళగలుగుతాం. ఆ చీకటే మనల్ని కబలించి వేస్తుంది. నేను అంటే
ఒక పాయింట్ అనుకున్నాను, ఇక్కడ దీనికి అన్వయింపబడుతుందేమో అది. చెప్పండి. మృతప్రాయం అయిపోతుంది సాయంత్రం అవుతులోకి, జగత్తంతా కూడా చేష్టలుడిగి మృతప్రాయం అయిపోతుంది చీకటి. అక్కడ నుంచి మళ్ళీ ఈ చేష్టలుడిగిన జగత్తుకి తన కిరణ కాంతితో జీవాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణమూర్తి. అంటే 9th లోకి భాగ్యంలోకి తీసుకెళ్తున్నాడు. అక్కడ నక్షత్రం చూడండి ఎంత బాగా షింక్ అయిందంటే, ఇక్కడ ఏం లేదు ఆయనకి నక్షత్రం. అవును. ధనుసు రాశిలో ఏముంది? ఉత్తరాషాఢ నక్షత్రం అయింది. అంటే చేష్టలుడికి జీవోత్సవాలమై పడి ఉన్నటువంటి మనల్ని ఉద్ధరించేవాడు, ఉన్నత స్థితికి ఆత్మకారకుడైనటువంటి ఆత్మ వదిలేసి వెళ్ళిపోతే కదా ఈ జీవోత్సవంలో ఉండిపోతాం. శివం శవం అయిపోయింది. అవును. ఆయన ఆ ఆత్మ ఉన్నతితో, అంటే ఉదయం అయ్యింది, అష్టమమును ఛేదించుకుంటూ బయటకు వచ్చాం. అక్కడికి మనం వెళ్లాల్సిన ప్రాంతం ఏముంటుంది? వైద్యనాథేశ్వర్, కృష్ణేశ్వర్, కృష్ణేశ్వర్, మహారాష్ట్రలో. అంటే చూడండి ఆ అలైన్మెంట్ ఎంత అద్భుతంగా పెట్టారు. మాట్లాడిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు, అంతా ఆయన మయం. సో అక్కడ దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా. అంటే మనకి చిన్న చిన్న సమస్యలకు వెళ్ళినా కూడా సర్జరీస్ అయిపోతుంది, లేకపోతే ఆయుష్ చాలా అంటే చెప్పారు, ఇంకా చెప్పేశారు అనే పరిస్థితుల్లో కూడా మనం అంటే ఒకవేళ తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం, ఈ మంత్రాన్ని చదవండి. స్వామి అవకాశం ఉంటే అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వెళ్ళడానికి అంటే ఏ చిన్న దెబ్బ తగిలినా కుట్లు పడుతున్నాయి, సర్జరీస్ అవుతున్నాయి, రక్తాన్ని కళ్ళ చూస్తున్నాం, చాలా దారుణమైనటువంటి పరిస్థితి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ, నేను అదే అనబోయాను. అస్తమాన యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి, ఏమిటి దానికి కారణం? వెళ్ళొచ్చు అంట. 100% వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. కొంతమందికి ఈ అకల్ట్ సైన్సెస్ మీద, నిగూఢంగా ఉండవు కానీ అకల్ట్ సైన్సెస్ మీద కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ సరైన గురువు దొరకకపోవటము, కరెక్ట్ గా నేర్చుకోలేకపోవడంతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా వెళ్ళొచ్చా? వెళ్ళాలమ్మా. ఇప్పుడు మీరు మన జర్నీ మొదలు పెట్టిన తర్వాత ఎక్స్పెరిమెంట్లు ఎన్ని చేసి ఉంటాను? అమ్మాయి బోల్డ్ ఎక్స్పెరిమెంట్, ఇవన్నీ అందులోకి వస్తాయి. ఎందుకంటే నాకు మేషం అయింది అష్టం. ఇక్కడ సహజంగా వృచ్చికం నాకు అక్కడ కూడా కుజుడే. అక్కడ ఉండాల్సినటువంటి గ్రహాలు ఉండడం వల్ల నేను చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్లు అంటే సక్సెస్ అవుతుంది. అది యంత్ర రూపంలో అంటున్నారా, లేకపోతే ఇట్లాంటి జంప్ స్టోన్స్? ఇవన్నీ ప్రయోగాలే డెఫినెట్లీ. యంత్రాలు, అద్భుతమైనటువంటి యంత్రాలు. ఈ ప్రయోగాలే కాదు, వెజిటబుల్స్ ద్వారా చేసే ప్రయోగాలు కూడా కదా. ఆరోగ్య విషయంలో కావాల్సినటువంటివి. అంటే ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు జరుగుతున్నది. కుంభయుగం, ఈ యుగానికి ఆధిపత్యమే అంతా కూడా మిషనరీ, యంత్రాలు. ఇక్కడ మనం విజయం సాధించాలి. ఎవరైతే ఆ రీసెర్చ్ అట్లా ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ అక్కడికి వెళితే మనకి తెలియని అద్భుతమైనటువంటి నిగూఢ రహస్యాలు ఎన్నో కూడా గోచరిస్తాయి. రైట్ సార్, అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మంత్రం అంటే అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, అడ్డంకులు ఉన్నాయి అనుకునే వాళ్ళ కోసం మంత్రం కూడా చెప్తున్నాం. అలాగే మనం నామ నక్షత్రాలు చూద్దామమ్మా. చెప్పండి సార్, ఏ నామ నక్షత్రాలకి సంబంధించిన వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళకి వస్తారంటే ఏ అక్షరాలతో మొదలైన పేర్లు? విశాఖ 4 పాదాలు, తీ తూ తేతో విశాఖ, అనురాధ 4 పాదాలు, నా నీ నూ నే, జ్యేష్ఠ 4 పాదాలు, ఓ యా ఈ యు. వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు. ఇంకా మనం మాట్లాడుకున్నట్టు నామ నక్షత్రాలు తెలిస్తే నక్షత్రాలు, సమస్యలు తెలిస్తే సమస్యలు, అష్టమ ఆయుష్ ఇబ్బందిగా ఉంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఏదో చావు తప్పి కన్నులు అట్టుపోయింది అన్నట్టుగా బయట పడుతూ ఉంటే దీనికి దారి ఏంటి, మార్గం ఏంటి? లక్షలు ఖర్చు పెట్టి యజ్ఞాలు యాగాలు ఇప్పుడు మృత్యుంజయ జపం చేయించుకోవడానికి లేదు, అవ్వట్లేదు. ఇవి చేయండి, వెళ్ళరండి, ఆ స్వామి చూసుకుంటాడు అంతే. బ్యూటిఫుల్. మంత్రం చెప్దామమ్మా? తప్పకుండా సార్. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సాదా వసంతం గిరిజా సమేతం సురాసురారాధిత పాద పద్మం శ్రీ వైద్య మార్గం ఏర్పడాలి అలాగాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కృతజ్ఞతలు సార్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుర్లగ్నం లేదా ధనుస్సు రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యస్మితి.